దానం. ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు గురువు. మర్నాడు ఆ రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహుకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహుకరించాడు గురువు. ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి, మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచేయడం పద్ధతిగా లేదు అని కోపంగా అన్నాడు రాజు. దానికి గురువు ఇలా చెప్పాడు, దానం చేయడం అంటే ఆ వస్తువును లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువును మీది అని ఇంకా భావిస్తున్నట్లు. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువగా అనిపించింది, అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపై గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకొని గురువు గారి దగ్గర క్షమాపణ కోరాడు రాజు. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.